పుల్వామా దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ లోయలో జరిగిన అతిపెద్ద దాడి ఇది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 2 విదేశీయులతో సహా 28 మంది పర్యాటకులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. మతోన్మాదులు కరాల నృత్యం చేసిన ఆ రోజు చరిత్రలో దుర్దినం. భరతనారి సింధూరానికి హాని కలిగించే ఎవరినైనా ఏ దేశంనైనా మట్టు పెట్టాల్సిందే, బుద్ధి చెప్పాల్సిందే. ఆ రోజు జరిగిన మారణకాండ తదుపరి పరిణామాలు మీ కళ్ల ముందు ఉంచుతూ అణువణువున దేశభక్తిని ఉప్పొంగించేలా చేయడమే మా ఆకాంక్ష, ఓ చిన్ని ప్రయత్నం. ఆహా, ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంది కదా. మన దేశంలో ఇంత అందమైన చోటు ఉండటం మన అదృష్టం కదా. సూపర్ లొకేషన్. అవును హిమ, ఇలాంటి ప్రదేశాలు మన మనస్సుకు ప్రశాంతతనిస్తాయి. ఇక్కడ పుట్టిన వాళ్ళు నిజంగా లక్కీ ఫెలోస్. అవును మేడం, మీరు అన్నట్లుగానే మేము చాలా అదృష్టవంతులమే. కానీ ఒకప్పుడు మేము చాలా భయంగా బ్రతికేది మేడం. ఇప్పుడు ఆర్మీ గస్తీ పెంచింది, అందుకే మా ఊరు చాలా ఆనందంగా నవ్వుతున్నది. इंडिया का बच्चे कहाँ है? आपका धर्म क्या है? दिखाओ. దయచేసి మమ్మల్ని వదిలేయండి. వీళ్ళందరూ మతం కోసం రాలేదు, కేవలం ఇక్కడి అందాలు చూసి ఆనందించడానికే వచ్చారు. इंडिया के हर शहरी मुजरिम है, कोई नहीं बचेगा. కాపాడండి, కాపాడండి, రక్షించండి, రక్షించండి, కాపాడండి, కాపాడండి, రక్షించండి. తుమ్ హిందూ హే. అవును, మేం భారతీయులం, కానీ మానవత్వం మా మతం. మా వారు కూడా సైనికుడే. हो तुम आर्मी हो, देश के सेना में है क्या? అవును, నేను ఆర్మీనే, కానీ ఇప్పుడు సెలవులో ఉన్న సామాన్య భారతీయుడిని. రేయ్, గుర్తుపెట్టుకో, సైనికుని గుండె ఎప్పుడు అలర్ట్ గానే ఉంటుంది. అచ్చా. హా హిమా, ఏమండి? మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ మట్టి గడ్డపైనే పుడతా. భరత మాతకు నా చివరి శ్వాస వరకు సేవనందిస్తా. భరత్ మాతాకి జై. హే సభీ లోగ్ సునో, ఈ లోయ ఇక మీ దేశానిది కాదు. భారత్ కి అసలే హక్కు లేదు. తుమ్ లోగ్ మోదీ కో మాన్తే या अल्लाह को? हम कहे है कश्मीर में होगा सिर्फ ला इस्लाम का. हमने जन्नत में गई, लेकिन तुम लोग नरक में जाओ. हाँ, इसने कहते हैं अखंड भारत. मोदी से कहो हम कश्मीर को मुक्त करेंगे. हम मोदी को जवाब देते गोली से. మన దేశ భద్రతపై దెబ్బ. ఇక ప్రతీకార గంటలు మోగాల్సిన సమయం వచ్చింది. పాకిస్తాన్ పోషిస్తున్న ఈ ఉగ్రవాదానికి చరమగీతం పాడాల్సిందే. రేపటి నుండి పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేస్తున్నాం. సింధు నది జలాలు ఆపివేస్తున్నాం. సార్, దేశ రక్షణకు తగిన ప్రతీకారం తీర్చుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఇది మామూలు దడి కాదు, విదేశీ కుట్ర. దీనికి సరైన విధంగా ప్రతిస్పందించడం అత్యవసరం. సరిహద్దులో మన జవాన్లు దేశానికి ఏం కాకుండా కాపలా కాస్తున్నారు. ఇప్పుడు అడ్డుకోవడం కాదు,
ఎదురు దాడి చేయవలసిన అవసరం వచ్చింది. మనకు నష్టం కాకుండా అడుగు వేయాలి. ఇది కేవలం సరిహద్దు ఘటన కాదు, దేశవ్యాప్తంగా యుద్ధానికి సంకేతం. మేము శత్రువుల ప్లాన్ తెలుసుకున్నాం, ఏ మార్గంలో వెళ్ళాలో సన్నాహాలు చేస్తున్నాం. ఇది వ్యూహాత్మక దాడి. మేము సోఫియా స్నేహతో కలిసి ప్లాన్ చేసుకున్నాం, వారి సహకారంతో పనిచేస్తాం. సార్, మా టీం శత్రు చర్యలను ముందుగానే గుర్తించి అవరోధాలను ఎదుర్కొనే ఆలోచనతో ఉన్నాము. భారత సైన్యంలో యోమిక మీతో ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నాను. ఈ ఆపరేషన్లో ఎటువంటి వెనుకడుగు లేదు. అందరం కలిసి శత్రువులను ఎదుర్కొందాం. మహిళా అధికారులుగా మీ సైన్యంలో కొత్త జోష్ని తీసుకొచ్చారు. ఇప్పుడు సమయం వచ్చింది. మీ సహకారంతో ఈ ఆపరేషన్ విజయవంతం కావాలి. మేము నార్త్ ఈస్ట్ దిశలో సమర్థవంతంగా వెళ్తాం. సోఫియా, మీరు డ్రోన్స్ ఆపరేషన్ కంట్రోల్ చేయండి. సార్, సముద్ర మార్గాలు కూడా కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నాం. శత్రు స్థానాలపై అటాక్ చేయడానికి రాకెట్లు సిద్ధంగా ఉన్నాయి. దేశ రక్షణకు మహిళా శక్తి ఒక నూతన ఉత్తేజం. ఏ స్త్రీ తన కళ్ళ ముందే తమ భర్త మరణాన్ని కళ్ళజూసిందో ఆ స్త్రీ శక్తితోనే ఉగ్రవాదాన్ని అణిచివేసి ప్రతీకారం తీర్చుకుంటున్నాం. ప్రతి భారతీయుడు మీతో ఉన్నాడు. ఈ ఆపరేషన్ రాత్రి 12 గంటలకు మొదలవుతుంది. ఈ దేశ భద్రత కోసం పోరాడండి. ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్. జై హింద్. డియర్ సోల్జర్స్, ఇది చరిత్ర తిరగరాసిన అర్ధరాత్రి. ఇది మన గర్వానికి, మన జవానుల త్యాగానికి, మన జెండా పునీతమయ్యే అద్భుత గడియలు. కమాన్, స్టార్ట్ ఆపరేషన్ సింధూర్. సూర్యోదయం వచ్చే లోపు శత్రువులను మట్టు పెట్టాలి. సోఫియా, మీ టీం వాయుదాడులకు మార్గం వేయాలి. విమానాలు విజయవంతంగా టార్గెట్ను ఛేదిస్తాయి. ధైర్యంగా స్పందిస్తాం. వీర మరణాలు వృధా కావు. ఈ రాత్రి శత్రువుకి చివరి రాత్రి కావాలి. We are crossing the shadow line. Jai Hind. Target acquired. Operation Sindoor Alpha Go. గవర్నమెంట్ డౌన్ డౌన్, గవర్నమెంట్ డౌన్ డౌన్, భారత్ జోలికి వెళ్ళొద్దు. గవర్నమెంట్ డౌన్ డౌన్. भारत ऑपरेशन के नाम से इस तरह से हमारे गांव पर जुल्म करेंगे तो हमारे बच्चों का भविष्य क्या होगा? ఈ పరిస్థితి చాలా భయంగా ఉంది. భారత్ ఈ పేద పాకిస్తాన్ మీద దయ చూపాలి. ఇలా అయితే ఎక్కడికి వెళ్తాం? ఇంత చూస్తూ ప్రభుత్వం ఏం చేస్తున్నది? భారత్ను తక్కువ అంచనా వేసింది.
ఈ దాడి తీవ్రంగా ఉంది. సైన్యం ఇప్పటిదాకా అంచనా వేసిన దానికన్నా ఎక్కువ నష్టపోయింది. ప్రజల భయానికి సమాధానం చెప్పలేకపోతున్నాం. ఎస్ సార్, మన సైనికులకే కాదు ప్రజల ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతిన్నది. ఈ సమయంలో శాంతిని కోరుకోవడమే మేలు. మనం ఈ దశలో వెనక్కి తగ్గడం అవసరం. భారత్ శక్తిని మనం తట్టుకోలేం. ఇండియా ఆపరేషన్ సింధూర్తో సరైన బలాన్ని చూపించింది. అమెరికా ఎప్పుడూ మిత్రులకు మద్దతిస్తుంది, ఉగ్రవాదాన్ని కఠినంగా ఎదుర్కొంటుంది. పాకిస్తాన్కు సూచించేదేమంటే మీ పాలన మీరు సరిచేసుకోండి, కవ్వింపు చర్యలు ఆపాలి, అందరము శాంతిని కోరుకుందాం. జరుగుతున్న పరిస్థితులను ప్రపంచం చూస్తోంది. భారత చర్యలను మేము సపోర్ట్ చేస్తున్నాం. ఈ పరిస్థితులను నియంత్రించడానికి రష్యా పూర్తిగా కృషి చేస్తుంది. మురళి, అరే మురళి, ఇది నా దేశం. నా దేశంపై ఎవ్వరి కన్ను పడకూడదు. ఎంత కష్టమైనా సరే దేశం కోసం పోరాడాలి. నా మరణం నాకు భయాన్ని కాదు, ధైర్యాన్ని ఇస్తున్నది. భారత్ మాతాకి జై. జై హింద్. సార్, జవాన్ మురళీ నాయక్ గారు వీరమరణం పొందారు. ఆయన త్యాగం వృధా కాలేదు. మురళీ నాయక్ వంటి జవాన్ల వలన దేశం సుస్థిరంగా ఉంటుంది. వారికి నా జోహార్లు. వారి త్యాగాన్ని దేశం సదా గుర్తుపెట్టుకుంటుంది. मुरली नायक जोहार जोहार। मिस्टर पाकिस्तान खबरदार खबरदार। మురళీ నాయక్ जोहार जोहार। ఇలా అయితే ఎక్కడికి వెళ్తాం? ఇంత చూస్తూ ప్రభుత్వం